హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ఒక లెక్చరర్ 47 సంవత్సరాలట 19 సంవత్సరాల స్టూడెంట్ తనకు ప్రపోజ్ చేసిందని కాలేజీలో పోడియం మీదకి ఎక్కి మాట్లాడుతున్నాడు. పైగా మాట్లాడేది కాకుండా ఆ స్టూడెంట్ నాకు ప్రపోజ్ చేసింది కాబట్టి నేను ఈరోజు మీ అందరికీ చాక్లెట్స్ పంచుతున్నాను అని చెప్పి చాక్లెట్ బాక్స్ తీసుకొచ్చాడు. కాలేజీలో ఉండేటువంటి ప్యూన్ అనుకుంటా ఆ బాక్స్ పట్టుకొని నిల్చున్నాడు. చాక్లెట్స్ తిని మీరందరూ ఈరోజు సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పి స్టూడెంట్స్కి అంతమంది స్టూడెంట్స్ మధ్యలో ఆ అమ్మాయి గురించి చెప్తా ఉన్నాడు. తనేమో ప్రతిఘటించింది, నేను మీకు ప్రపోజ్ చేశానా, ఎప్పుడు ప్రపోజ్ చేశాను, కెన్ యూ షో మీ సీసీ ఫుటేజ్ అని అడుగుతుంది ఆమె. అతనేమో సీసీ ఫుటేజ్ ఉందని అంటున్నాడు, ఈమెమో చూపించమని అడుగుతుంది. నువ్వు నాకు ఎందుకు ప్రపోజ్ చేసావని తను అడుగుతున్నాడు. నేను ప్రపోజ్ చేయలేదు అని ఆమె చెప్తా ఉంది, కానీ తను వినట్లేదు. అలా తనని అందరి ముందు బ్లేమ్ చేసి ఆ లెక్చరర్ బయటికి వెళ్ళిపోయాడు. There was a substantive love from your batch who recalled us, who recalled me in fact. And I could not resist the immense love given by your batch. And I would like to propose one of the most important girls of your batch who is proposed to me. And I shall distribute chocolates to the entire batch. I love you, Gauri Krishna. Excuse me. If you want to speak, you can go to principal. Entire batch will come with you. Yeah, you can come and in front of the How come you proposed to me? When did I propose? Why did you say? Did you say that I love you, Mama Man? Excuse me. Did you say that? When did I propose? There is a CCTV image. Okay, show me that. Show me that. Okay, I'll talk to you tomorrow in brief. I don't want to talk. It's okay. Guys, you can have chocolates. కాలేజీలో బయట గ్రౌండ్లో మేబీ సమ్ ఏదో పార్కింగ్ ప్లేస్లోనో ఆ స్టూడెంట్ ఆ లెక్చరర్ని చెప్పు తీసుకుని కొట్టింది. చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా ఆ లెక్చరర్ మీద కేకలు వేశారు. అది జరిగినటువంటి అంశం మీరు కూడా విజువల్స్లో చూడొచ్చు. అసలు ఏం జరుగుతోంది? 47 సంవత్సరాల లెక్చరర్, అతని పేరు అబ్దుల్ మహమ్మద్ అట. ఆ అమ్మాయికి 19 సంవత్సరాలు. మెడికల్ కాలేజ్ అది బెంగళూరులోని టీ బెగూర్ నీలమంగళం సమీపంలో ఉన్నటువంటి సిద్ధార్థ మెడికల్ ఇన్స్టిట్యూట్ అంటది. ఆ కాలేజీలో జరిగింది ఈ ఘటన, కర్ణాటకలో. అసలు ఒక లెక్చరర్ పాఠాలు చెప్పడానికి వస్తున్నాడా, లేదా అమ్మాయి నాకు ప్రపోజ్ చేస్తుంది అని పబ్లిక్గా పోడియం మీదకి ఎక్కి మాట్లాడడానికి వస్తున్నాడా మైకులో? అరే స్టూడెంట్, 19 సంవత్సరాల స్టూడెంట్ 47 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి ఒక లెక్చరర్కి ప్రపోజ్ చేసిందని ఎలా అంటాం? పైగా తనేమన్నా విజయ్ దేవరకొండలాగా స్మార్ట్గా ఉన్నాడా? లేడు కదా. చూడ్డానికి ఏమన్నా అట్రాక్టివ్గా ఉన్నాడా? అంకుల్లానే కదా ఉన్నాడు. మరి 19 ఇయర్స్ ఏజ్ ఉన్న అమ్మాయి ఒక అంకుల్కి ప్రపోజ్ చేసిద్దని ఎలా అనుకోగలం? అయితే ఇక్కడ ఇంకొక టాపిక్ కూడా వినబడుతుంది, చెవులు కోరుకుంటున్నారు. ఏంటంటే అతను అబ్దుల్ మహమ్మద్, ఆ అమ్మాయి హిందూ, అందుకే ఆ అమ్మాయిని లొంగ తీసుకోవాలని బ్లేమ్ చేయాలని అతను అలా ప్రవర్తించాడు అని అంటున్నారు. ఒక అమ్మాయి లెక్చరర్తో క్లోజ్గా ఉంటే ప్రపోజ్ చేసినట్ట. ఆ లెక్చరర్ ఏం ఊహించుకుంటున్నాడు? పైగా ఆ అమ్మాయి ప్రపోజ్ చేసిందని అందరి ముందు. ఇది చాలా పెద్ద ప్లానింగ్ లాగా అనిపించట్లేదు? దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. సాధారణంగా ఒక 25 to 30 ఇయర్స్ ఉన్న ఒక లెక్చరర్కి ఒక 20-21 ఇయర్స్ ఉన్న అమ్మాయి ప్రపోజ్ చేసిందంటే నమ్మడానికి కొంచెం మనకు కూడా ఇబ్బందిగా అనిపించదు. ఒకళ్ళు ప్రపోజ్ చేసిందేమో మేబీ స్మార్ట్గా ఉన్నాడు, హీరోలా ఉన్నాడు, అందుకే ప్రపోజ్ చేసిందేమో సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా అనుకుంటాం. కానీ 47 ఇయర్స్ ఉన్న అబ్దుల్ మహమ్మద్ అనే వ్యక్తికి 19 ఇయర్స్ ఉన్న అమ్మాయి, 19 ఇయర్స్ అంటే ఎంత ఉంటుందండి అమ్మాయి? స్మార్ట్గా, సన్నగా, సినిమాల్లో చూపించే ఒక 10th ఇంటర్ గర్ల్ లాగా ఉంటుందేమో. ఆ అమ్మాయి వాడికి ప్రపోజ్ చేస్తుందని ఎలా అనుకుంటాం? అనుకోలేం కదా. ఇది పాసిబుల్ అంటారా? నాకైతే ఎందుకో కాదేమో. ఆ అమ్మాయిని అందరి ముందు అవమానించాలని ప్లాన్ చేశాడేమో అనుకుంటున్నాను. ఇప్పుడు 47 ఇయర్స్ ఉన్న అంకుల్కి 19 ఇయర్స్ ఉన్న అమ్మాయి ప్రపోజ్ చేస్తే పబ్లిక్గా అందరికి చెప్పుకుంటాడా? ఒకవేళ ఇంకో కోణంలో మనం ఆలోచిద్దాం. ఆ అమ్మాయి ప్రపోజ్ చేసిందని అనుకుందాం. చేస్తే అలా పబ్లిక్గా చెప్పడు కదా. పైగా చాక్లెట్స్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేస్తాడట. ఏంటండి ఆ ప్రవర్తన? ఇప్పుడు తనని బ్లేమ్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని ఎవ్వడూ పట్టించుకోడు, లైట్ తీసుకుంటారు. ఆ అమ్మాయి ఒకవేళ ఏదైనా ఆత్మహత్య ప్రయత్నం చేస్తే, తనకు ఏదైనా జరిగితే, ఇంతటి అవమానాన్ని తట్టుకోలేక, ఇప్పుడు సాధారణంగా ఒక అమ్మాయి పబ్లిక్గా రోడ్డు మీద తన బాయ్ ఫ్రెండ్తో తిరిగేటువంటి రోజులు ఇప్పుడు వచ్చినాయి.
నేను పలానా అతన్ని లవ్ చేస్తున్నానని పేరెంట్స్కి చెప్పడానికే భయపడతారు అమ్మాయిలు, లేదా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు ఏదైనా తక్కువ. కానీ పబ్లిక్లో కాలేజ్ అందరి ముందు అలా ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు అంటే అమ్మాయి ఎంత అవమానంగా ఫీల్ అవుతుంది. పైగా తను ఏదైనా తప్పు చేసి ఉంటే, తన తప్పు ఏదైనా ఉంటే, నేను ఎప్పుడు నీకు ప్రపోజ్ చేశాను, సీసీ ఫుటేజ్ చూపించు అని అడగదు, బయటికి వెళ్ళిన తర్వాత చెప్పు తీసుకుని కొట్టదు. ఇక్కడ ఏదో కుట్ర దాగి ఉంది కాబట్టి అతను అలా చేస్తున్నాడు, అంత పబ్లిక్గా చెప్పాడు. పైగా మనం రీసెంట్గా జగిత్యాలలో జరిగినటువంటి ఒక ఘటన చూసాం. వైష్ణవి అనేటువంటి యూట్యూబరు ఒక అతన్ని పెళ్లి చేసుకుంది. తను రోజు టార్చర్ పెడుతున్నాడని, వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఫోన్లో మాట్లాడుతున్నాడని వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. కానీ అందరు వ్యూస్ కోసం అనుకున్నారు. తను బ్రతికున్నప్పుడు ఆ వీడియోలు వైరల్ అవ్వలేదు. ఒకవేళ 1-2 వీడియోలు వైరల్ అవినా ఎవ్వరూ నమ్మలేదు. ఆ అమ్మాయి జీవితానికి ప్రమాదం ఉందని, తను సూసైడ్ చేసుకుంటుందనో లేదా తను హత్య చేయబడుతుందనో ఎవరూ ఊహించలేదు. కానీ అనుకోకుండా రాత్రికి రాత్రే తను హత్య చేయబడింది. అదే ఆ వీడియోస్ చూసిన వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా ఇంకా ఎవరైనా కానీ ఆ అమ్మాయిని అలర్ట్ చేసినట్టయితే, ఏ డివోర్స్ తీసుకుని తను దూరంగా ఉన్నట్టయితే, లేదా తనను కాపాడే ప్రయత్నం ఈ వీడియోలు చూసిన వ్యక్తులు చేసినట్టయితే, వాళ్ళ ఫ్యామిలీ ఎంత జరుగుతున్నా కానీ ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేయలే. ఈరోజు 10 మంది అన్నలు ఉన్నారు, 13 మంది అన్నలు ఉన్నారు అని చెప్తున్నారు. వీళ్ళంతా ఆ అమ్మాయి వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు ఎక్కడికి పోయారండి? తనని తీసుకెళ్ళిపోయి, నువ్వు అతన్ని కొట్టొద్దు, హరిని కొట్టొద్దు, తిట్టొద్దు, పోలీసులకు అప్పగించు చేతనైతే, అది కూడా కుదరకపోతే భార్యాభర్తలు ఇద్దరికి సర్ది చెప్పి మా చెల్లి మా దగ్గర ఉంటుందని తీసుకొచ్చి కొంతకాలం ఉంచినట్టయితే తను బ్రతికేదేమో. ఆ వీడియోలు చూసి కూడా మీరు పట్టించుకోలేదంటే జనం అంతా వ్యూస్ కోసం అని అనుకోవడం తప్పులేదు. సొంత ఫ్యామిలీయే ఆ వీడియోల మీద రెస్పాండ్ అవ్వలేదు. అలానే ఇప్పుడు ఈ కాలేజీలో జరిగినటువంటి ఘటన, ఇప్పుడు ఆ 19 years ఏజ్ ఉన్న అమ్మాయి పేరెంట్స్కి ఏం సమాధానం చెప్తుంది? ఏమో నువ్వు లెక్చరర్కి ప్రపోజ్ చేసావా అని పేరెంట్స్ కనుక అడిగితే తల ఎక్కడ పెట్టుకుంటుంది? ఇప్పుడు తను ప్రపోజ్ చేసిందా లేదా సెకండరీ అండి, కానీ లెక్చరర్ అలా అందరి ముందు చెప్పాడు కదా. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది కదా, తన పరిస్థితి ఏంటి? అరే నీకు అంకుల్ తప్ప ఇంకోటి దొరకలేదా అని సరదాగా ఫ్రెండ్స్ ఏడిపిస్తారు. చుట్టాలు ఏమంటారు? మీ అమ్మాయి పలానోడికి ప్రపోజ్ చేసిందంటగా, వాడు అంత నచ్చాడా అంకుల్ అంటారు. అంటే ఏం జరుగుతుంది? ఆడపిల్లలకి జరుగుతున్నటువంటి అవమానాలని ఖండించాలి. ఇప్పుడు ఒక 19 years ఏజ్ ఉన్న అమ్మాయి ఒక లెక్చరర్కి ప్రపోజ్ చేసింది అంటే నమ్మటానికి సాధారణంగా అనిపించవచ్చు మనకి, కానీ అతన్ని చూసిన తర్వాత, అతని ఏజ్ చూసిన తర్వాత అలా అనిపించదు మనకి. పైగా అతను పబ్లిక్గా చెప్తున్నాడు, ఇంకోటైతే చెప్పడు కదా. ఒకవేళ ఇలాంటి అఫైర్లు ఏమైనా ఉంటే బయటకు వస్తాయా? రావు. నేను కొన్ని సందర్భాల్లో చూశాను, ఒక 19-18 years ఉన్న అమ్మాయి లెక్చరర్కి ప్రపోజ్ చేయడం, లెక్చరర్కి అమ్మాయికి అఫైర్ ఉండడం, తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఏదో అయిపోవడం, చనిపోవడం, అట్లాంటి ఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. చూసాం మనం న్యూస్లో రీసెంట్గా. ఇవన్నీ జరిగేవే కానీ బయటికి రావు. ఇతను ఇంత పబ్లిక్గా చెప్తున్నాడు అంటే దీని వెనక కుట్ర లేదని ఎందుకు అనుకోవాలి మనం? పైగా చాక్లెట్స్తో సెలబ్రేట్ చేస్తాడు. ఏం మైండ్ సెట్ వాడిది? సో దీని మీద అసలు మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? మీరు చూసారా ఈ వీడియో? ఎంతవరకు చూడలేదా? కర్ణాటక ఛానల్స్లో బాగా వైరల్ అవుతూ ఉంది, మన తెలుగు వరకు కూడా వచ్చింది, కొంతమంది పోస్ట్ చేస్తూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. అలానే ఈ స్టూడెంట్ సిచ్యువేషను ప్రజెంట్ ఎలా ఉందో ఎవరికి తెలియదు. ఇంకా ఆ అమ్మాయి డేరింగ్ ఉన్నటువంటి అమ్మాయి కాబట్టి చెప్పు తీసుకొని కొట్టింది. ఇంకొకళ్ళు అయితే వాడు చేసిన అవమానానికి ఏమైపోయేవాళ్ళు. వాడు ఫేక్ ఎలిగేషన్స్ చేసి ఆ అమ్మాయిని అవమానించినట్టుగా ఉంది అక్కడ పరిస్థితి. మరి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రన్ స్టూడియోస్.